వీడియో 13 మీకు దీంట్లో రూట్ స్ట్రాటజీ అనేది కనెక్టివిటీ అండ్ ప్లానింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. దీంట్లో ఫస్ట్ అనేది మనకి బెస్ట్ రూట్ స్ట్రాటజీ అనేది ప్లానింగ్ మీకు చెప్పాను కదా. రూట్ ఎలా వెళ్ళాలి, ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ వెళ్ళాలి. లే టు శ్రీనగర్ వెళ్ళాలంటే ఎక్కడ ఉండాలి, లేదా శ్రీనగర్ టు లే రావాలన్నా, లే టు మనాలి వెళ్ళాలన్నా ప్లాన్స్ కరెక్ట్గా మన కోఆర్డినేషన్స్ వీళ్ళు చెప్పేవాళ్ళు క్లియర్గా చెప్తారు. ఎక్కడెక్కడ ద్రాస్, కరువు ఇలాంటి ప్లేసెస్లో ఫ్యూల్ ఫిల్ చేసుకోవాలి. అక్కడ మార్నింగ్ వెళ్ళంగానే ఫ్యూల్ ఫస్ట్ ఫిల్ చేసుకోండి, జెరికాన్స్లో ఫిల్ చేసుకోండి, ఒకసారి ప్రెషర్ తీసి పెట్టుకోండి. మార్నింగ్ వార్మప్ చేసుకోండి, మిమ్మల్ని వార్మప్ చేసుకోండి, బండి కూడా కోల్డ్ స్టార్ట్ చేసుకోండి. నైట్లో టెంపరేచర్ ఈజ్ డ్రాప్డ్, యూ నీడ్ టు కోల్డ్ స్టార్ట్ యువర్ బైక్స్ బిఫోర్ స్టార్టింగ్. ఎయిర్ ప్రెషర్ చెక్ చేసుకోండి. అందుకోసమే ఒక చిన్న పోర్టబుల్ ఎయిర్ కంప్రెసర్ తీసుకోమని చెప్పాను. సో అది కూడా ఇంపార్టెంటే. బ్యాటరీస్, ఫోన్ బ్యాటరీస్, గోప్రో బ్యాటరీస్ అన్నీ ఛార్జింగ్ అయినాయా లేదా చెక్ చేసుకొని మీ ట్రిప్ స్టార్ట్ చేయాలి. ఇవన్నీ రూట్ స్ట్రాటజీ ఈజ్ మ్యాండేటరీ. మీ ఫ్యూల్, దాని తర్వాత క్యాష్ క్యారీ చేయడం, కనెక్టివిటీ లేనప్పుడు క్యాష్ మళ్ళీ ఇవాళ కోసం అంటే సో డేట్ ఇవాళ నాకు ఎక్స్పెన్సెస్ ఇంత అవుతుంది, ఫుడ్కి ఇంత, ఫ్యూల్కి ఇంత. సపోజ్ అక్కడ కార్డ్ నడిచిందంటే ఓకే, ప్రాబ్లం ఉంది అంటే క్యాష్ ఆ ఫ్లో తీసి ఇప్పుడు ఇంత బటన్ని ఇంత తీసి పక్కన పెట్టుకోవడం, ఎమర్జెన్సీ క్యాష్ పెట్టుకోవడము, కనెక్టివిటీస్. మళ్ళీ చెప్తున్నాను, ప్రీపెయిడ్ సిమ్ కార్డ్స్, హైదరాబాద్ సిమ్ కార్డ్స్ అక్కడ పనిచేయవు. శ్రీనగర్ నుంచి అయినా మనాలి నుంచి అయినా పోస్ట్పెయిడ్ సిమ్ కార్డ్స్ తీసుకోవాలా. జియో అని ఎయిర్టెల్ మాత్రమే పనిచేస్తుంది. శ్రీనగర్ తర్వాత కూడా పనిచేయదు. సో ఎయిర్టెల్ అండ్ జియో పనిచేస్తుంది. అక్కడ తీసుకున్న సిమ్స్ అక్కడ వరకే పనిచేస్తాయి, మళ్ళీ పనిచేయవు. హైదరాబాద్ తీసుకొస్తే పనిచేయవు. దానికోసం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మీ డ్రైవింగ్ లైసెన్స్ మ్యాండేటరీ ఒరిజినల్ ఉండాలి. అది కూడా అప్డేటెడ్ ఉండాలి. సిమ్ కార్డ్ కావాలి అంటే సిమ్ కార్డ్ ఉంటేనే నావిగేషన్ నడుస్తుంది. సిగ్నల్ లేనప్పుడు కంపల్సరీ అది కూడా ఉంటుంది. ఇంటి వాళ్ళు కూడా క్లియర్గా చెప్పి పెట్టండి. ఈ ఏజెన్సీ వాళ్ళ వెళ్తున్నంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వండి. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళకి కాల్ చేసి తెలుసుకుంటారు ఇన్ఫర్మేషన్. సో మీ ప్లానింగ్ అనేది ఇవాళ ఎంత, రేపు ఎల్లుండి ఎక్కడ వెళ్ళాలి, అవన్నీ డీటెయిల్గా చంక్ ప్లాన్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా హసల్ ఫ్రీ కాంటెంట్ తయారవుతుంది, హసల్ ఫ్రీ మెమరీ తయారవుతుంది, హసల్ ఫ్రీ ట్రిప్ కంప్లీట్ అవుతుంది. సో ప్రిపేర్డ్ route strategy and connectivity and planning is more important during this ride. ఓకే, అర్థం అవ్వలేదంటే మళ్ళీ వినండి.